ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు డాక్టర్ బొల్లవరపు జాన్ వెస్లీ గారికి ఏపీ ఆక్సిలరీ పక్షాన వారికి నా యొక్క స్వాగతం. కృష్ణా జిల్లా మైనార్టీ డైరెక్టర్ గారు ఎక్కడ ఓపెన్ చేసినప్పుడు ఇనాగ్రేట్ చేసినప్పుడు బాగుంటుంది ఆశించండి. వేరే ప్రోగ్రామ్ వల్ల రాలేకపోయారు. బట్ ఎనివే ఇక్కడికి కాబట్టి వారి నా యొక్క ధన్యవాదాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రిస్మస్ కాలంలో బైబిల్ సొసైటీ స్టేట్ కౌన్సిలరీ ఆఫీస్లో ఈ బైబిల్ హౌస్లో తండ్రి క్రిస్మస్ సేల్ ప్రారంభించడానికి వారు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి వేలాది ప్రోగ్రాలు నిర్వహిస్తున్నాం. నడిపించిన ఈ రాష్ట్రానికి క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు డాక్టర్ జాన్ వెస్లీ గారిని మా మధ్యలో ప్రకటించండి వందనాలు తెలుస్తున్నాం. వారి బాధ్యతలు చేపట్టిన అనంతరం గత 3 సంవత్సరాలుగా నిర్విరామంగా వారు అనేక ప్రాంతాలు రాష్ట్రంలో నేను దర్శిస్తూ క్రైస్తవ నాయకులను క్రైస్తవ సంఘాలను నేను వారు ప్రోత్సహిస్తూ తండ్రి వారు చేస్తున్న కార్యక్రమాలన్నింటి పట్టుకొని వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి నేను వారిని మీరు బలా నమ్మకమైన మంచి రాష్ట్రాన్ని మీరు ఎంచుకొని ఈ రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప స్థానంలో బాధ్యతలు మీరు ఎంచుకుంటూ వారికి స్థానం ఇచ్చారు. నేను అది అక్కడితో ఆగదని ఇంకా ముందున్న కాలంలో మరింతగా వారిని హెచ్చింపజేస్తారని ఆశతో ఉన్నాం. కానీ వారు చేస్తున్న పరిచర్య, వారి యొక్క భక్తి, వారి విశ్వాసము, వారి ప్రార్థన జీవితము మీరు ఎరిగినటువంటి దేవుడే. సంఘానికి నేను వారు ఎంతగానో చెరువులో ఉండి సంఘ కార్యక్రమాల్లో నేను వారు ఎంతగానో పాల్గొందుతూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ అలాగే సంఘము అభివృద్ధి చెందడానికి వారు కడవరి ప్రార్థించడంలో అలాగే విశాఖపట్నంలో అనేక సంఘాలు వారు సంబంధించినటువంటి వారిగా ఉండి సేవలు అందిస్తున్నారు. అలాగే మేడం గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారి యొక్క ప్రార్థన వారి యొక్క వారి యొక్క పిల్లలు ఎవరి అవసరాలు ఉన్నారు, ఏ పరిస్థితులు ఎక్కడ ఉన్నారు సమస్తము నీ వెరిగిన దేవుడు తండ్రి వారిని ఆశ్రయించని బాధపరిచాను. ఈరోజు వారి మాతో ఉన్నందుకు సంతోషం. ఇంకా ముందున్న కాలంలో మీరు కలిసి ఈ పరిచర్యలో ఎక్కడ ఏ వేదిక మీద మేము కలిసి చేయగలుగుతామో ఈ పరిచర్యలో మేము ఎలాగైతే ముందుకు కొనసాగలుగుతామో ఈ చిత్తమే ఉన్నది కనుక ఈ చిత్త ప్రకారంగా మమ్మల్ని నడిపించడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ఈరోజు మాతో ఉన్న కృష్ణా జిల్లా మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ గారు ఆనంద్ కుమార్ గారి బట్టి వందనాలు. ఆనంద్ గారిని మీరు ప్రత్యేకంగా దీవించండి, వారి యొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. భాస్కర్ గారి బట్టి వందనాలు, వారి యొక్క బాధ్యతలు పార్టీలో నిర్వహిస్తున్న బాధ్యతలన్నిటి పట్టుకొని వందనాలు చెల్లిస్తున్నాం. డాక్టర్ ముఖ్య గారి బట్టి వందనాలు తండ్రి, వారి యొక్క సామాజిక సేవ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎంతో లేని కృషి చేసి సేవలు అందించున్నారు. వారి యొక్క సామాజిక సేవలు వారి ఆశలు గుర్తించి వారికి ఇవ్వబడినటువంటి ప్రధాన తండ్రి స్పోక్స్ పర్సన్ గా అధికార ప్రతినిధిగా వారిని ఎంచుకోవడం నమ్ముతున్నాం. వారికి డాక్టర్ కృపారాయణ గారు ఎంతో వినయంగా ఈ పరిచయంలో కొనసాగుతున్నటువంటి వారిని మీరు దర్శించండి, బలపరచండి. ఇక్కడ స్టాఫ్ను దీవించండి, ఇక్కడ ఇతరులను ఆశీర్వదించండి. ఈ రోజు ప్రభువా ఈ క్రిస్మస్ సేల్ మేము ప్రారంభిస్తుండగా ఈ అవకాశాన్ని ప్రాంతంలోని వాసులు అనేక మంది వినియోగించుకుని ఇక్కడ గొప్ప కార్యము జరుగుతుందని ఇక్కడ నుంచే దేవుని వాక్యము అనేక ప్రాంతాలకు పంపించబడుతుందని ఇది బైబిల్ హౌస్ దేవుని కొరకై నీ వాక్యము కొరకై నిర్మాణం చేయబడిన పరిచర్య జరుగుతున్నటువంటి పవిత్ర స్థలమని అనేక మంది విశ్వసించి ఇక్కడికి వచ్చి దీవెనలు పొందుకోగలిగే కృప మీరు అనుగ్రహించమని ఈ అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ కృప నీ హస్తాలు మీరు మాపై నుంచి బలపరుచుకోండి. ముఖ్యంగా మా మధ్యలో డాక్టర్ జాన్ వెస్లీ గారు ప్రత్యేకంగా మీరు దీవించుకోండి. క్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. కుమార్ పరిశుద్ధాత్మ దేవునికి దీవులు మన కుటుంబాలకు పరిచయం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కూడేనుగా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ బైబిల్ ఎగ్జిబిషన్ ప్రారంభిస్తూ దేవుని ఆశీర్వాదాలు ఆధ్యాత్మిక వాతావరణం కనుమరుగు
జరిగిన ఈ బైబిల్ ఎగ్జిబిషన్ ద్వారా ఈ లోకానికి ఈ వాక్యం ఎంతో ఘనంగా భయంకరంగా విరాజిల్లాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాం. అదేవిధంగా బైబిల్ అంటేనే మనందరికీ తెలుసు, ప్రపంచంలోనే అత్యధికంగా ముద్రించబడి అత్యధికంగా అమ్ముడుపోతున్న గ్రంథం ఏదైనా ఉందంటే అది మన పరిశుద్ధ గ్రంథం. అందుకు క్రైస్తవులుగా మనందరూ కూడా ఎంతో గర్వించాలి. బైబిల్ని చదివితే ఈ ప్రపంచాన్ని చదివినట్టే. ఎందుకంటే ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక లాయర్గా, ఒక పారిశ్రామికవేత్తగా, ఒక కార్మికుడిగా అన్ని రకాల వారు వారి యొక్క వృత్తుల్లో స్పెషలైజేషన్ కలిగి ఉంటే అవన్నింటినీ కూడా పొందుపరిచిన ఈ బైబిల్లో వాటన్నిటికీ దొరకలేని సమాధానాలు దొరికేది ఒక్క మన బైబిల్లోనే. అంతటి ప్రాముఖ్యత, అంతటి విశిష్టత కలిగిన బైబిల్ క్రైస్తవులుగా మనందరికీ ఎంతో గర్వకారణం. అలాంటి బైబిల్ని ఈరోజు ఈ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆక్సిలరీ బ్రాంచ్ సెక్రటరీ గారైన నా ఆత్మీయులు, నా ప్రియ సహోదరులు విక్రాంత్ గారు ఇక్కడ చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారంటే అది నాకు ఎంతో గర్వకారణం. నాకు విక్రాంత్ గారు చేస్తున్న సేవల్ని నేను విన్నప్పుడు దేవుడు ఆయన్ని ఎంతగా దీవించాడు అన్నది నేను అర్థం చేసుకున్నాను. దేవుని దయ, దేవుని యొక్క దీవెనలు ఎల్లవేళ ఈ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా మీద, అదేవిధంగా విక్రాంత్ గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు ప్రొఫెసర్ డాక్టర్ ముత్యం గారు, అదేవిధంగా నా కార్పొరేషన్లో మా సహచరులుగా ఉంటున్న ఆనంద్ గారు, అదేవిధంగా భాస్కర్ రావు గారు, స్టాఫ్ అందరి మీద కూడా దేవుని దీవెనలు ఎల్లవేళ ఉండాలని మనసారా కోరుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఒక ప్రివిలేజ్గా భావిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ